నర్సాపూర్ గుమ్మడిదల జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం రస్తారోకో చేపట్టారు. నత్నాయిపల్లి, షేర్ఖాన్పల్లి, కొండాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి బాగు చేయాలని, అదేవిధంగా ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రస్తారోకో చేపట్టారు. సుమారు 2 గంటల పాటు చేపట్టిన రస్తారోకో వలన పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి బలవంతంగా పక్కకు తొలగించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ బస్ సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టి విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు నగేష్తో పాటు తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, మెదక్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు శంకర్, నర్సాపూర్ టౌన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రామరెడ్డి, టౌన్ ఉపాధ్యక్షులు సంగస్వామి, రాజు, సిద్దయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే నత్నాయపల్లి, కొండాపూర్ నుంచి ఏదైతే షేర్ఖాన్పల్లి కావచ్చు, నత్నాయపల్లి కావచ్చు, కొండాపూర్ గ్రామాలకు చాలా అధ్వానమైన రోడ్డు ఉంది. దీనికోసం ఉన్నతాధికారులకు ఒక 10 నుంచి 15 సార్లు కూడా వినతి పత్రాలు దరఖాస్తు చేయడం జరిగింది. వినతి ఇప్పటి వరకు కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. సుమారుగా 5 నుంచి 6 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు, అలాగే బస్సు సౌకర్యం లేదు. కానీ ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హలుగుమీది పోచమ్మ అనే పుణ్యక్షేత్రం ఉంది. దానికి కూడా చాలా ఇబ్బందికరమైన రోడ్డు ఉంది. దానికి మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు నర్సాపూర్ రూరల్ శాఖ నాగేష్ అధ్యక్షుని ఆధ్వర్యంలో సుమారుగా ఒక 2 గంటల వరకు రాస్తారోకో చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే నత్నాయపల్లి, కొండాపూర్, మద్దూరు గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తి స్కూల్ పిల్లలు కూడా పూర్తి సహకారం అందించారు. మళ్ళీ రోడ్డు వాళ్ళు కూడా ఏదైతే బస్సులో ట్రావెల్స్ వాళ్ళు కూడా చాలా పూర్తి సహకారం ఇప్పటికైనా ఉన్నత దృష్టికి తీసుకెళ్లి ఏదైతే మద్దూరు వరకు రోడ్డు సౌకర్యం కల్పించి మరియు అట్లనే బస్సు సౌకర్యం కూడా కల్పించాలని కోరుతాము. ఈరోజు నర్సాపూర్ మండల్ నత్నాయపల్లి గ్రామం, కాగజ్ మద్దూరు, కొండాపూర్ పక్కన ఉన్న షేర్ఖాన్పల్లి గ్రామాల నుంచి మా స్కూల్కి వచ్చే పిల్లలకు బస్సు లేక బస్సు సౌకర్యం సంవత్సరంన్నర నుంచి బంద్ అయిపోయి మా గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా బస్సు లేదు. పిల్లలకు స్కూల్ ఓపెన్ అయినప్పుడు కూడా వరకు పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము ఈ ధర్నా కార్యక్రమం మరి ఇతర పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా ఆలస్యంగా సాధించారు. మరి అందరూ కూడా మాకు సహకరించి మా స్కూల్ పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించి మరి ఇక్కడ మా రోడ్డు కూడా మరి చిత్తరంగా అవ్వడం జరిగింది. రోడ్డు సౌకర్యం కూడా మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కూడా మాకు మొన్న చెప్పారు. అదేవిధంగా మాకు రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం నుంచి పొద్దున మోడల్ స్కూల్ పోయే పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఒక్క ఆటో తీయాలంటే 14 మంది 15 మంది కూర్చున్న దాకా బండి తీయాలకపోతున్నారు. అందులో ఇప్పటికే చాలాసార్లు ఇన్సిడెంట్ జరిగినాయి, ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన తీసుకుపోయి డిస్ట్రిక్ట్ అధికారుల దృష్టికి ఇంతవరకు స్పందించలేదు. టీఆర్ఎస్ పక్షాన కూడా ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటి ఆదేశాల మేరకు మేము కూడా టీఆర్ఎస్ పాల్గొనడం జరిగింది. ఇది వెంటనే ఒకవేళ 2-3 డేస్లో ఒకవేళ ఇయ్యలేని ఒకవేళ మంది బస్సు పంపేయలేని వేళ పెద్ద ఎత్తున ధర్నా అవుతుంది. ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయవలసి వస్తే ఎమ్మెల్యే గారు పాల్గొంటుందని తెలియజేస్తున్నాను. మండల పార్టీ ప్రధాన గారు.